రాజమండ్రిలోని గోదావరి నది ఒడ్డున బుజ్జి కుందేలు, బాబీ కుక్క, చిట్టి ఉడుత, మిట్టూ పిట్ట అనే నలుగురు మంచి స్నేహితులు ఉండేవారు. ఒకరోజు బుజ్జి కుందేలు ఒక అందమైన ఫోటో చూసింది. అది తాజ్‌మహల్ ఫోటో. అబ్బా! ఇది ఎంత అందంగా ఉంది! మనం తాజ్‌మహల్ చూడ్డానికి వెళ్దామా? అని బుజ్జి అడిగింది. బాబీ వెంటనే వెళ్దాం, ఇది మన జీవితంలోనే బెస్ట్ ట్రిప్ అవుతుంది అన్నాడు. చిట్టి ఉడుత తన చిన్న బ్యాగ్ తీసుకుని నేను స్నాక్స్ తీసుకొస్తాను అంది. మిట్టూ పిట్ట నేను మన ప్రయాణంలో దారి చూపిస్తాను అని ఆనందంగా ఎగిరింది. మరుసటి ఉదయం నలుగురు స్నేహితులు తమ చిన్న చిన్న బ్యాగులతో రాజమండ్రి రైల్వే స్టేషన్కి చేరుకున్నారు. రైలు వచ్చింది. తాజ్‌మహల్ మేమొస్తున్నాం అని అందరూ ఆనందంగా అరిచారు. రైలు కదిలింది. బుజ్జి కిటికీలోంచి బయట చూస్తోంది. బాబీ తన స్నాక్స్ తింటున్నాడు. చిట్టి ఉడుత అందరికీ పల్లీలు పంచుతోంది. మిట్టూ పిట్ట కిటికీ దగ్గర ఎగురుతూ రైలుతో పాటు ప్రయాణిస్తోంది. ఈ ప్రయాణం చాలా సరదాగా ఉంది అని బుజ్జి నవ్వింది. రైలు పొలాలు, నదులు, పచ్చని కొండలు దాటుతూ ముందుకు సాగింది. నలుగురు స్నేహితులు ప్రతి కొత్త దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ప్రపంచం ఎంత అందంగా ఉందో అని బాబీ అన్నాడు. చివరికి వాళ్ళు ఆగ్రా చేరుకున్నారు. స్టేషన్ నుంచి బయటకు వచ్చిన వెంటనే చుట్టూ ఉన్న పాత భవనాలు, రంగురంగుల దుకాణాలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇదేనా తాజ్‌మహల్ ఉన్న నగరం అని చిట్టె అడిగింది. అవును అని మిట్టూ ఆనందంగా చెప్పింది. నలుగురు తాజ్‌మహల్ ప్రవేశద్వారం గుండా నడిచారు. అక్కడ్నుంచి తెల్లగా మురిసిపోతున్న తాజ్‌మహల్ కనిపించింది. అందరూ ఒక్కసారిగా ఆగిపోయారు. వావ్! బుజ్జి కళ్ళల్లో ఆనందం మెరిసింది. ఫోటోలో కంటే నిజంగా ఇంకా అందంగా ఉంది. బోబీ కెమెరా తీసుకున్నాడు. బుజ్జి, చిట్టి, మిట్టూ అందరూ తాజ్‌మహల్ ముందు కలిసి ఫోటోలు దిగారు. ఈ ఫోటో మన ఫ్రెండ్‌షిప్ మెమరీ అని బోబీ అన్నాడు. తర్వాత వాళ్ళు ఆగ్రాలోని ఒక చిన్న దుకాణం దగ్గర ఆగారు. చిట్టి ఉడుత తన స్నాక్స్ తీసింది. అందరూ కలిసి తింటూ నవ్వుకున్నారు. ప్రయాణంలో ఫుడ్ కూడా ఒక అడ్వెంచర్ అని బోబీ అన్నాడు. సాయంత్రం సూర్యుడు అస్తమించడానికి సిద్ధమయ్యాడు. ఆకాశం నారింజ రంగులోకి మారింది. తాజ్‌మహల్ ఆ వెలుగులో మరింత అందంగా కనిపించింది. నలుగురు స్నేహితులు నిశ్శబ్దంగా దాన్ని చూస్తూ కూర్చున్నారు. ఇంటికి వెళ్లాల్సిన సమయం వచ్చింది అని బుజ్జి మెల్లగా చెప్పింది. వాళ్ళు మళ్లీ రైల్లో ఎక్కారు. ఈసారి వాళ్ల దగ్గర బట్టలతో పాటు తాజ్‌మహల్ జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. రాజమండ్రికి చేరుకున్న తర్వాత నలుగురు స్నేహితులు గోదావరి ఒడ్డున కూర్చున్నారు. బోబీ ఫోటోలు చూపించాడు. చిట్టి నవ్వుతూ మన నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికి అని అడిగింది. మిట్టూ వెంటనే అది తర్వాత చెబుతాను అని ఎగిరిపోయింది. అందరూ నవ్వుకున్నారు. దీన్లోని నీతి ఏమిటంటే ప్రయాణం అంటే కేవలం ఒక ప్రదేశాన్ని చూడటం కాదు, మనకి స్నేహితులతో కలిసి అందమైన జ్ఞాపకాలను సృష్టించుకోవటం. రాజమండ్రి నుంచి తాజ్‌మహల్ వరకు వెళ్లిన ఈ చిన్న ప్రయాణం వాళ్ల స్నేహంలో మాత్రం ఒక పెద్ద జ్ఞాపకంగా మిగిలిపోయింది. మా చిన్న ప్రయాణ కథ మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని అందమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.